కొన్ని కొన్ని ఇష్యూస్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ జాగ్రత్తని ఇప్పుడు పాటించకపోతే కష్టం. అంటే ప్రకృతి అనేటటువంటిది మనకి ఒక సందేశాన్ని ఇస్తుంటుంది. అది మనకి సంబంధించి ఎప్పటికప్పుడు అలర్ట్ కావాలి. ఇప్పుడు ప్రభుత్వం వాస్తవంగా అంత అద్భుతంగా ఉందని ఈ ఏడాదికి సంబంధించి చెప్పుకొచ్చింది. అయితే పబ్లిక్ అలా ఫీల్ అవుతున్నారా? లేదా? అన్నటువంటిది ఇక్కడ ప్రశ్న. దానికి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామం ఏంటి? విజయోత్సవాలు ఘనంగా జరుపుకోవాలనుకున్నారు 12వ తారీఖున. అది ఎక్కడైతే మన దగ్గరన ఈ పాయింట్ దగ్గర జరుపుకోవాలనుకున్నారు, సచివాలయం దగ్గరన కుండపోత వర్షం వచ్చింది. బిగిన్ అయింది 11వ తారీఖునే బిగిన్ అయిపోయింది. దాంతో అది ఆగిపోయారు. రెండోది విజయవాడలో పెట్టాలనుకున్నారు. అక్కడ ఒక హాల్ని కూడా ప్రిఫర్ చేశారు, ఓకే చేసుకున్నారు. అయితే కరెక్ట్గా అహ్మదాబాద్లో ఈ ప్రమాదం కారణంగా ఆపి ఇవాల్టికి వాయిదా వేసుకున్నారు. కానీ అటెన్షన్ అంతా అటుకే ఉంది. ప్లస్ ఈలోపు ఇరాన్ ఇజ్రాయెల్ వారు ఈ గోలది అయి ఉండొచ్చు, లేదా ఈ అహ్మదాబాద్ ఇష్యూనే ఉంటుందని చెప్పేసి చంద్రబాబు గారి ఈ కార్యక్రమాన్ని కూడా సుపరిపాలనలో తొలి అడుగు అన్నటువంటి కార్యక్రమం రద్దు చేసుకోవడమైంది. సుపరిపాలన అంటే మనం ఇచ్చినటువంటి సూపర్ 6 హామీలన్నీ తొలి ఏడాది అమలు చేయటం. సరే, నోరు మందంగా ఏమైనా మాట్లాడచ్చు, నేను సూపర్ 6 అమలు చేశానని చెప్పి మాట్లాడవచ్చు. కానీ ధర్మం అనేది ఒకటి ఉంటుంది కదా. మహిళలకు ఇస్తానన్న 1500 పక్కకి వెళ్ళిపోయింది. 50 ఏళ్లకు పెన్షన్ పక్కకి వెళ్ళిపోయింది. నిరుద్యోగ భృతి పక్కకి వెళ్ళిపోయింది. అలాగే 15,000 ఇస్తానన్నట్టు 13,000కి పరిమితమైంది. అది కూడా 20 లక్షల మంది దాకా పక్కకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటివన్నీ కూడా ఒకసారి ప్రకృతి చర్చిస్తోందేమో, చెక్ చేసుకోవడం బెటరు. లేదు, మేము తీసుకుంటున్న నిర్ణయం కరెక్టు, పబ్లిక్ అందరూ కూడా జగన్ అంత ఇచ్చినా కూడా ఓడగొట్టారు కాబట్టి ప్రజలే ఇట్టా కోరుకుంటున్నారు, డబ్బులు అనవసరంగా వేస్ట్గా ఇస్తున్నారని అనుకుంటే ఓకే, దానికి అభ్యంతరం లేదు.